ఇప్పుడు మనం రైస్ కొలుచుకోవాలండి. నేను ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నాను. నేను రేషన్ రైస్ తీసుకున్నానండి. మీరు రేషన్ రైస్తో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే పచ్చి బియ్యం ఉంటుంది కదండి, కొద్ది దొడ్డు బియ్యం అంటారు కదా, లావుగుంట రైస్ అలాంటివి కూడా తీసుకోవచ్చండి. మనం రైస్ కొలుచుకొని తీసుకున్న తర్వాత కొద్దిగా మనము ఎక్కువ వేసుకోవాలండి రైసు. ఇందులో వాటర్ పోసుకొని ఒక 5-6 సార్లు మనం శుభ్రంగా కడిగేసుకోవాలండి బియ్యంని. 2 సార్లు ఉప్పు వేసుకొని కడుక్కోండి. తర్వాత 3 సార్లు మంచినీళ్ళు వేసుకొని కడిగి శుభ్రంగా వాటర్ వంపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకొని మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. ఇది ఒక 24 అవర్స్ నానబెట్టి ఉంచేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో కూడా ఒక 5 గంటలకు ఒకసారి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచాలండి రైస్ని. అప్పుడే పుల్లగా అవ్వకుండా పులిసిపోకుండా ఉంటాయండి బియ్యము. కాబట్టి మీరు కంపల్సరీ 5 గంటలకు ఒకసారన్నా మీరు కడిగి ఉంచుకోవాలండి. నేను 5 గంటలకు ఒకసారి కడిగి ఉంచానండి. 24 గంటల సేపు నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కడిగేసుకొని నీళ్ళు వంపేసుకోవాలి. ఇలా ఒక జల్లెడి గిన్నె తీసుకోవాలండి. కింద ఒక గిన్నె పెట్టుకొని జల్లెడి గిన్నె పెట్టుకొని దీని మీద క్లాత్ వేసుకొని ఇందులో రైస్ పోసుకోవాలి. ఇట్లా ఒక 2-3 నిమిషాలు పెట్టేసేయాలి. నేను ఒక 3 నిమిషాలు పెట్టానండి. చూడండి వాటర్ అంతా బాగా ఉడికిపోయాయి. రైస్ అనేది మనకి ఇట్లా తెమ్మగానే ఉండాలండి. చూడండి వాటర్ అంతా చేతికి ఎలా కనిపిస్తుందో అలాగే ఉండాలండి. మీరు ఫ్యాన్ కింద అంతా అసలు ఆరపెట్టకూడదు. ఇలా చెమ్మగానే ఉండాలండి. రైసు తడిగానే ఉండాలి. మీరు మిక్సీ పట్టుకునేటట్లుంటే కూడా ఇంట్లో కూడా మిక్సీకి వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి మిక్సీకి వేస్తున్నానండి. మీరు రైస్ మిల్కి ఇస్తే కూడా మీరు తడి బియ్యమే ఇవ్వాలండి. ఎందుకంటే డ్రై అయిపోకూడదండి రైసు. పిండి అనేది ఎప్పుడు కానీ తెమ్మగా ఉండాలండి. మనం మిక్సీకి వేసుకునేటప్పుడు కూడా ఆఫ్తో ఆన్ చేస్తూ మిక్సీ చేసుకోవాలి, లేకపోతే వేడిగా ఏమవుతుందంటే తడి ఆరిపోతుందండి. కాబట్టి ఆఫ్తో ఆన్ చేస్తూ మిక్సీ చేసుకున్నారంటే పిండి అనేది తడి అస్సలు ఆరదు. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. మీరు మిల్లుకు పట్టించినా కూడా కంపల్సరీ జల్లించుకోవాలండి. 1-2-3 సార్లు జల్లించుకున్నారంటే చాలా స్మూత్గా వస్తుందండి పిండి. ఇప్పుడు చూడండి రవ్వ ఇది ఉంది కదా, ఈ రవ్వను కూడా చెమ్మగా ఉండేటట్లే చూసుకోవాలండి. మీరు ఇంకోసారి మిక్సీకి వేసేటప్పుడు కూడా కాస్త నీళ్ళు చల్లుకొని మిక్సీకి పట్టుకున్నారంటే పిండి అనేది తెమ్మగానే వస్తుందండి. మీరు అట్లే వేసారనుకోండి మిక్సీకి, అప్పుడు ఏమవుతుందంటే డ్రైగా అయిపోతుందండి పిండి. కాబట్టి రవ్వ మిగిలితే కూడా కొద్దిగా నీళ్ళు చల్లుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పిండిని ఇలా ఒత్తుకోవాలి. జల్లించిన పిండిని ఇలా చేత్తో గట్టిగా ఇలా ఒత్తి పెట్టుకోవాలండి. పిండి ఇలా చేత్తో బాగా ఒత్తి పెట్టారనుకోండి తడి ఆరదండి పిండి. కాబట్టి కంపల్సరీ బాగా పిండిని అనేది ప్రెస్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఇలా తడిగుడ్డ పైన కప్పు ఉంచుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 3/4 గ్లాసు బెల్లం తీసుకొని, మీరు బెల్లం తీసుకునేటప్పుడు ఇలా ముద్దగా ఉండే బెల్లం తీసుకోండి. కాస్త జిగురుగా ఉంటుంది కదా, ఆ బెల్లం తీసుకున్నారంటే అరిసెలు అనేది చాలా చక్కగా వస్తాయండి. విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. అలాగే మీరు 1 కేజీకి కూడా 1 కేజీ రైస్కి కూడా మీరు 3/4 కేజీ బెల్లం తీసుకోవచ్చండి. కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. మనము బెల్లం ఫస్ట్ కరిగించుకోవాలండి. నేను ఒక గిన్నెలోకి బెల్లం యాడ్ చేశాను. దీనికి 1/4 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ వేయకండి, 1/4 గ్లాస్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. దీని పక్కన ఉంచేసుకొని మనము కొబ్బరి అరిసెలు చేస్తున్నాం కదండి, కొబ్బరి నేను ఒక 1/2 చిప్ప తీసుకున్నానండి. ఇలా తురుము ఉంచుకోవాలి. ఒక చిన్న గ్లాస్కే కదా నేను రైస్ వేసానంటే ఒక 300 గ్రామ్స్ ఉంటుందండి రైస్. దానికైతే నేను ఒక 1/2 చిప్ప తీసుకున్నానండి. మీరు కిలోకి అయితే ఒక కొబ్బరికాయ తీసుకోండి, పెద్ద కొబ్బరికాయ సరిపోతుంది. తురుముంచేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు తీసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్స్ తీసుకున్నాను నువ్వులు. మీకు ఎన్ని నువ్వులు కావాలో అన్ని నువ్వులు తీసుకోవచ్చండి. తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను. మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి మంచి ఫ్లేవర్ కోసం మనం ఇలాచి యాడ్ చేయాలి కదా, దానికి తగినంత ఇలాచి తీసుకొని తొక్కలు తీసుకొని దంచి ఉంచుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనం తురుముంచుకున్న కొబ్బరి తురుమును వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకూడదండి. కొబ్బరి లైట్గా డ్రై అయిన తర్వాత ఇందులో మనము నువ్వులు కూడా వేసుకొని ఇది కూడా లైట్గా వేయించుకోవాలండి. నువ్వులు కాస్త ఫ్రై అయ్యేంత వరకు. ఇలా డ్రైగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము బెల్లం కరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం వాటర్ పోసి ఉంచాం కదండి, బెల్లంని కరిగించుకోవాలండి. లైట్గా కరిగితే సరిపోతుంది. పాకం అంత ఏం అవసరం లేదండి. మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలి కాబట్టి కాస్త మెల్ట్ అవుతే సరిపోతుంది. మనము ఏ గిన్నెలో అరిసెలకు పాకం చేస్తామో ఆ గిన్నెలో ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. కంపల్సరీ మీరు బెల్లం కరిగించి ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇసుక అలాగే ఇలా పిప్పి లాంటిది ఉంటుంది కదా. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము పాకం ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని మీరు మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఇలా బాగా తిక్కుగా వస్తుంది.
ఇప్పుడు నేను ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. ఇలా వేసుకోవాలి. కొద్దిగా బెల్లం పాకం అనేది వేసుకొని ఇలా చేత్తో తీసామంటే చిన్న బాల్ లాగా వస్తుందండి. చూడండి ముద్దగా వస్తుంది. ఇలా మనం చేత్తో తీసుకుంటే చేతిలోకి రావాలండి. చూడండి ఇలా చిన్న బాల్ లాగా వస్తుందండి. అలాగే ఇది ఇట్లా అంటే స్మూత్గా ఉండాలి. అప్పుడే మనకు అరిసెలు అనేది చాలా స్మూత్గా వస్తాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయి. అదే ఈ బాల్ అనేది గట్టిగా వచ్చింది అనుకోండి విరిగిపోతూ వస్తాయి. అలాగే గట్టిగా ఉంటాయండి అరిసెలు. కాబట్టి ఇలా చేతిలోకి రావాలి. అలాగే ఇలా నొక్కితే సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకోండి. ఇంకేం కష్టమేం కాదండి. ఒక్కసారి 2 సార్లు చేశారంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి అలాగే నువ్వులు యాడ్ చేసుకోవాలి. అలాగే మనము ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. మీరు పిండి వేసుకునేటప్పుడు సిమ్లో ఉంచుకొని మీరు ఈ పిండి అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి పిండి అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మనం జల్లించినప్పుడు కొద్దిగా పిండి పోతుంది కాబట్టి మనము కొద్దిగా అనేది రైస్ ఎక్స్ట్రా వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. చూడండి పిండి ఇలా జారుడుగా ఉండాలి. అందుకని మీరు పిండి కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా జారుడుగా ఉండాలండి. సాఫ్ట్గానే ఉండాలి పిండి. అప్పుడే మీకు లాస్ట్ వరకు కూడా పిండి అనేది గట్టి పడదండి. అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అదే పిండి మీరు ఎక్కువ వేసుకొని మిక్స్ చేసేసారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుందండి పిండి. అప్పుడు అరిసెలు అనేది విరిగిపోతాయి. కాబట్టి మీరు కంపల్సరీ సాఫ్ట్గా మిక్స్ చేసి ఉంచుకోవాలి. అలాగే నెయ్యి వేసుకొని కలిపి ఉంచుకోండి. ఇప్పుడు మనము ఇలా ఆయిల్ కవర్ తీసుకోవాలండి. నేను 4 పీసులకు కట్ చేసి ఉంచుకున్నానండి. ఇలా చిన్నగా మనం కట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి మనం వీటిపైన అరిసెలు తట్టుకొని కూడా ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అలాగే ఒక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. పిండి అంతా ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు కవర్ కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ సైజులో అరిసె కావాలో ఆ సైజులో ఇలా చిన్న బాల్ లాగా చేసుకొని ఇప్పుడు అరిసెలు ఇలా ఒత్తుకోవాలి. ఇది చక్కగా ఒత్తుకోవాలండి. మంచి రౌండ్ షేప్లో కరెక్ట్గా ఈవెన్గా ఇలా ఒత్తుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి. చూడండి ఇలాగుండాలి. ఎక్కువ పల్చగా ఉండకూడదు అలాగని ఎక్కువ మందంగా ఉండకూడదండి. ఇలాగుండేటట్టు మీరు ఇలా అరిసెలు అనేది చేసి ఉంచుకోండి. చాలామందికి అరిసెల పిండి కాస్త గట్టిగా అయిపోతుందండి అనేసి అంటుంటారండి. మధ్యలో గట్టిగా అయిపోతుంది పిండి అంటుంటారు. అలాంటప్పుడు మీరు కాస్త వేడి పాలు అనేది కొద్దిగా యాడ్ చేసుకొని పిండిలో మిక్స్ చేసుకున్నారనుకోండి మళ్ళీ పిండి అనేది ఇలా సాఫ్ట్గా వస్తుందండి. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్న అరిసె లాంటిది ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇది పొంగుతూ చక్కగా పైకి వచ్చిందంటే బాగా ఆయిల్ వేడెక్కిందని అర్థం అండి. ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే చక్కగా పొంగుతాయండి. అలాగని ఎక్కువ ఓవర్ వేడి చేయకుండా టక్కన వేయంగానే మాడిపోతాయండి. కాబట్టి వేడి అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా అరిసె వేసిన తర్వాత పొంగుతూ వస్తుంది చూడండి బాగా చక్కగా. ఆయిల్గా వేడి లేకపోతే కూడా విరిగిపోతుందండి. అరిసె అనేది పొంగకుండా వస్తుంది. కాస్త పొంగుతుంది అలాగే విరిగిపోతుందండి. కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండేటట్లు చూసుకోండి. ఇలా బాగా పొంగ వచ్చిన తర్వాత 1 సెకండ్ పాటు ఉంచుకొని తర్వాత తిప్పుకోవాలండి. మనం వేయంగానే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే మనం ఉడికించిన పిండే కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. మీరు ఆయిల్ అనేది వేడి చూసుకుంటూ మీరు అరిసెలు అనేది ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బెలూన్ లాగా బాగా పొంగుతూ వస్తాయండి. ఫస్ట్ టైం చేసే కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా అరిసెలు ఒత్తుతాం కదండి ఈ చెక్క మీద పెట్టుకొని ఇది లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేశారనుకోండి అరిసె అనేది గట్టిగా అయిపోతుందండి. కాబట్టి లైట్గా ప్రెస్ చేసుకున్నారనుకోండి మీకు 1 నెల రోజులు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మిగతా కూడా వేసి చూపిస్తా చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తాయో. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో. మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చూసారే కదండి ఎంతో ఈజీ మనకు కొబ్బరి అరిసెలు ప్రిపేర్ చేయడం. చూడండి ఎంతో ఎమ్మీగా కమ్మగా మనకు కొబ్బరి అరిసెలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ కొబ్బరి అరిసెలు ప్రిపేర్ చేసి ఎలాగొచ్చా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి.